గైస్, ఇప్పుడు నేనైతే ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కి వచ్చినా అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా గుంటూరు వెళ్ళిపోతున్నాము. సో మన ట్రైన్ ఇంకా రాలేదు. 11 మన ట్రైన్ ఇప్పుడే రాదు, టైం పడుతుంది. అంతవరకు మన ప్లాట్ఫామ్ మీద కూర్చోవాలి. చూస్తాం కొంచెం. ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ ఏదంతా లెఫ్ట్కైనా వెళ్ళవచ్చు, రైట్కైనా వెళ్ళవచ్చు. లెఫ్ట్కి వెళ్తే ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోయామంటే అలా పైకి అలా వెళ్ళిపోతుంది. రైట్కి వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా ఇక్కడే ఉంటుంది మన సెంటర్. సో నేను వచ్చేసి ప్రజెంట్గా ఇంకా టికెట్ ఇంకా తీసుకోలేదు. మచిలీపట్నం వెళ్తాను ఇప్పుడు. మచిలీపట్నం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంది, దానికి వెళ్ళాలి. కాబట్టి అంతవరకు ఇక్కడ కూర్చొని ఉండాల్సింది. ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే నా షూ పోయినాయి. ప్రతి ఆర్డర్ పెట్టుకుంటే అది టైం పడుతుంది. అందుకే ఇంకా చూసేస్తాం ఫస్ట్. అబ్బో, మా ఆర్డర్ పెట్టుకుంటే టైం పడుతుంది. 2-3 రోజులు వెయిట్ చేసిన షూస్ రాలే. ఇంకా షూ కోసం అనేసి మా వర్క్ మనం లేట్ చేయకూడదు కాబట్టి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. అంటే ఇప్పుడు వెళ్ళామంటే నేను గుంటూరులో దిగేసరికి మార్నింగ్ 4:30 అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావులే అనేసి ఇక ఇక్కడే కూర్చున్నాను. అదే అంటే 11:30కి నాకు 11కి ట్రైన్ ఉంది. ఎక్కినామంటే మార్నింగ్ 7:30, 8 అవుతుంది అనుకుంది. అక్కడ దిగేసరికి 7:30, 8 అవుతుంది. మనం హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయేసి స్నానం చేసి మన డ్యూటీలో మనం జాయిన్ అయిపోవచ్చు. అది తేడా. సో ఈ ట్రైన్ జర్నీలో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా సేఫ్టీ తీసుకునేసి సీట్ దొరికితే కూర్చునేసి ప్రశాంతంగా పడుకోవడం, రిలాక్స్ అవ్వడం చూసుకోవాలి. మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. అందరికీ తినేసి పడుకోండి. నేను ట్రైన్ వస్తే ఎక్కడైనా తిని పడుకోవడమే. అంటే తినేసిన పడుకొని నిద్రపోవడం అంటే పడుకోవడానికి ఉండదు, కూర్చునేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఇప్పుడు 2 గంటల వరకు. థ్యాంక్ యూ అలా.